మన డైరీలో ఎన్ని పాలు పెడతాం, ఎంత రోజు ఎన్ని పాలు పెడతాం, ఎన్ని బర్రెలు ఉన్నాయి మన సార్? నా ఫారంలో 14 పశువులు ఉన్నాయి సార్. 14 పశువుల్లో 10 పశువులు మనకి మిల్క్ ఇస్తాయి, 4 పశువులు సూడి పశువులు, ఆవులు వచ్చి 4 ఉన్నాయి. 10 పశువుల మీద మనకి రోజు మీద పూటకి 35 నుంచి 40 లీటర్లు వస్తుంది సార్. పొద్దున 40, సాయంత్రం 35 లీటర్లు, 75 లీటర్లు పాలు వస్తాయి. మనం వాటికి ఉపయోగించే మేత వచ్చి పచ్చిగడ్డి, ఎండుగడ్డి, మినప్పొట్టు, తవుడు, సద్దపిండి, మొక్కజొన్న పిండి. అధికంగా పాలు ఇచ్చే వాటికి మనం వాటికి తగినంత మేతని కొలతలుగా వాటికి తగ్గట్టుగా దానా ఇవ్వాలి. 10 లీటర్లు ఇచ్చే పాలు ఇచ్చే బర్రెకి కాల్షియము 100 గ్రాములు, మినరల్ మిక్చరు 50 గ్రాముల లెక్కన మనం బర్రెలకి సప్లై చేస్తూ ఉంటాం, ఫీడ్ సప్లిమెంట్ చేస్తాము. 10 లీటర్ల పాలు ఎప్పుడైతే అవుతుందో దానికి ఆ టైంలోనే మనకి కాల్షియం అనేదాన్ని కూడా ఇవ్వాలి. కాల్షియం వల్ల పాలు అనేది కాదు, కాల్షియం ఇవ్వడం వల్ల ఏంటంటే పశువు అనేది వీక్ అవ్వకుండా ఉంటుంది. బర్రె పుష్టిగా ఉంటేనే మనకి పాలు అనేది దిగుబడిగా ఉంటుంది. అదే విధంగా దాని డైజెషన్ సిస్టము, పొదుగు అనే దాన్ని డెవలప్ చేసుకోవాలంటే మినరల్ మిక్చర్ వాడాలా. సరైన సందర్భంలో కూడా అది ఎదకు రావడానికి ఉపయోగపడుతుంది, పొదుగు డెవలప్ అవ్వడానికి ఉపయోగపడుతుంది, పొదుగులో ఏదన్నా ఇన్ఫెక్షన్స్ ఉంటే తట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. వాటి తిన్న ఆహారము అరుగుదలకి, కడుపులో బిడ్డ ఉంటే వాటికి అరుగుదల బాగా ఆరోగ్యంగా పెరగడానికి ఉపయోగపడుతుంది. మన దగ్గర ఎన్ని బర్రెలు పాలు ఇస్తాయి, ఎన్ని బర్రెలు? మన దగ్గర వచ్చి 14 బర్రెలు ఉన్నాయి, 10 బర్రెలు పాలు ఇస్తాయి. పాలు ఏమన్నా మీరు అమ్మేస్తారా? మీరు పాలు నేనే డైరెక్ట్ గా సేల్ చేసుకుంటాను, నాకు కౌంటర్ ఉంది. ఎంత మార్జిన్? మనం వచ్చి 66 రూపాయల లెక్కన సేల్ చేస్తున్నాం. డిపోలో 70 రూపాయలు ఉంది. మనం రోజుకి ఎన్ని లీటర్లు? మీరైతే ఎన్ని లీటర్లు? మాకు వచ్చి 70 లీటర్లు వస్తాయి, 70-75 లీటర్లు వస్తాయి సుమారు. మీరు అదే ఎలా చేసుకుంటే ఆదాయం ఉంటుంది, ఎలా ఏ విధంగా చేసుకుంటే నష్టాలు ఉంటాయి అనేది మీరు డైరీ ఎక్కడ పెట్టుకున్నా, ఏ విధంగా పెట్టుకున్నా లాస్ట్ వచ్చేటప్పటికి సేల్స్, మిల్క్ సేల్స్ అనేదాన్ని గమనించుకోవాలి. మిల్క్ సేల్ అనేదాన్ని మనం జాగ్రత్తగా చేసుకోగలిగితే మన చేతిలో రూపాయి ఉంటుంది, పశువులు పెంచుకోవచ్చు, పశువులకు సంబంధించిన దానాన్ని సక్రమంగా ఇచ్చుకోవచ్చు. ఈ రోజు మనం డిపోలో పోయడం వల్ల డబ్బు అక్కడ స్టక్ అవుతుంది, మనకి రొటేషన్ పీరియడ్ తగ్గిపోతుంది, పశువుల మేతలు తగ్గిపోతున్నాయి. అందుకని ఏందనంటే మనకు వచ్చే పాలల్లో మనం ఎంతవరకు సేల్ చేయగలం అనే దాన్ని ఆలోచించుకోవాలి. ఆ విధంగా చేసుకోవడం వల్ల మనకు డైరీ అనేది డెవలప్ అవుతుంది. అంటే నష్టాలు రాకుండా ఉండాలంటే ఓన్ మార్కెటింగ్ అనేది కూడా చేసుకోవాలి. ఓన్ మార్కెటింగ్ చేసుకోవడం వల్ల మనకి 1 రూపాయి మిగులుతుంది. ఒక డైరీని పెట్టాలని అంటే 10 బర్రెలు కొనాలంటే దాదాపు 7 లక్షల నుంచి 10 లక్షల రూపాయల దాకా ఖర్చు అవుతుంది. డైరీ కన్స్ట్రక్షన్ చేయాలంటే 10 పశువులు కన్స్ట్రక్షన్ చేయాలంటే 10 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. గడ్డి అయితే ఏమి, పచ్చిగడ్డి అయితే ఏమి, షెడ్లు అయితే ఏమి, కరెంట్ అయితే ఏమి, మొత్తం 10 లక్షల రూపాయలు. 10 బర్రెలు కట్టేయాలంటే 10 లక్షల రూపాయలు షెడ్ మెయింటెనెన్స్, పచ్చిగడ్డి, ఎండుగడ్డి అవుతుంది. 10 బర్రెలు కొనుగోలు చేయాలంటే 10 లక్షల రూపాయలు అవుతుంది. అంతా ఈ డైరీ ఫామ్ పెట్టడానికి సుమారు 20 లక్షల రూపాయలు పెట్టుకోవాలి. లేదు మనం లీజ్ లో తీసుకుంటే మాత్రం 2 లక్షలు 3 లక్షల రూపాయలతో సంవత్సరానికి సరిపోతుంది. మనము మన ఓన్ ల్యాండ్ అయితేనే కన్స్ట్రక్షన్ చేసుకోవాలన్నా, బయట వాళ్ళ ల్యాండ్ లో మనం కన్స్ట్రక్షన్ చేసుకోకూడదు. వాళ్ళ దాన్ని సుమారు ఎంత వరకు ఆదాయం ఉండొచ్చు? మనకి నష్టాలు ఆదాయాలు ఉంటాయి. మనము మెయింటెనెన్స్ తీసుకొని అవసరమైతే మనం చేయగలిగేటట్టుంటే డైరీలో మనం ఎంతైతే పెట్టుబడి పెట్టుకోగలమో అంత పెట్టుబడిని మనం సంవత్సరం తర్వాత తీసుకోగలుగుతాం. కానీ మనము మన దగ్గర ప్రాసెసింగ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. దూడల్ని కాపాడుకోవడము, బర్రెలు ఎదకొచ్చినప్పుడు వాటిని కట్టించడము, మిల్క్ ని సేల్ చేసుకోవడము, బర్రెలకి ఏదన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అయ్యి వాటిని కాపాడుకోవడం కానీ చేస్తే మన డబ్బుని మనం సురక్షితంగా జాగ్రత్తగా కాపాడుకోగలం. ఇప్పుడు 20 లక్షలు పెట్టుబడి పెడతాం కదా, మనం కనీసం ఒక 50,000 తీయొచ్చా? అది వర్కర్స్ కి అన్నిటికీ అన్ని భాగంగా మనం అవగాహనతో చేసుకుంటే 10 లక్షల రూపాయల పెట్టుబడితో మనము నెలకి అనేది 50,000 నుంచి 60,000 రూపాయలు మిగులుదల ఉంటుంది. కానీ దాన్ని అవగాహన పరంగా చేసుకోవాలి. నష్టాలు కూడా ఉంటాయి. నష్టాలు అనేది మనము చేసుకున్న పొరపాట్లే మనకి నష్టాల రూపంలో ఉంటాయి. అది నష్టాలు 10 లక్షలే నష్టం వస్తుంది కానీ 20 లక్షలు నష్టం కట్టినందువల్ల వస్తాయా? మనం ఆరోగ్యంగా లేనందువల్ల వస్తాయా? పాలు ఈనందువల్ల వస్తాయా? బర్రెని కట్టించుకునే దాంట్లో అవగాహన లేకపోవడము, కట్టించేసాము వదిలేసాము అనే అవగాహనలో ఉంటారు.
ఆ అవగాహన అనేది నేర్చుకోవాలి. రైతులు పెద్ద రైతుల్ని, డాక్టర్లని వాళ్ళ దగ్గర సలహా సూచనలు తీసుకొని మనం మెయింటైన్ చేసుకుంటే మన ఫారం అనేది ఎక్కువ రోజులు స్టాండర్డ్ గా నిలబడి ఉంటుంది. మన పశువులు అనేది పెరుగుతా వస్తాయి. ఇప్పుడు దోమలు కొట్టకుండా ఇట్లాగా నెట్ వాడాలి. దోమలు కొట్టకుండా దోమతెర మనం వాడుకోవాలి. ఆ దోమలు కుట్టినందు వల్ల పాలు కూడా తగ్గుతాయా? ఆ దోమలు కుట్టడం వల్ల చుట్టూరు ఇట్లా వల వేస్తున్నారు. అవి నిద్రపోవు కదన్నా. డైజెషన్ నెమరు వేసుకునేది కానీ నిద్రపోయే టైమింగ్ కానీ ఉండాలి కదా పశువుకి. ఎప్పుడైతే రెస్ట్ పీరియడ్ ఉంటుందో పశువు కూడా ఆరోగ్యంగా ఉంటుంది. పాలు తగ్గేదానికి కూడా ఇది ఒక కారణం అయ్యండి. పాలు తగ్గేదానికి ఇదే ఒక కారణం. దాదాపు 1 లీటర్ నుంచి 1 తేడా వస్తుంది రోజుకి. అది నెమరు వేసుకునే టైము నెమరు వేసుకోనియకుండా ఆ టైంలో నెమరు వేసుకునే టైంలో గడ్డి వేస్తే వాటి టైమింగ్స్ మారిపోతాయి. కరెక్ట్ టైమింగ్ పాటించాలి. ఇంకోటి కూడా ఏందనంటే పశువుని మనము అది తింటున్న ఆహారం ఎంత వరకు జీర్ణం అవుతుంది అనేది కూడా మనం తెలుసుకోవాలి. ఏ విధంగా తెలుస్తుంటుంది? దాన్ని మనం మామూలుగా మన పద్ధతులు డాక్టర్లు మాకు నేర్పించిన పద్ధతి ఏంటంటే పాల జల్లెడి లాంటిది ఉంటది కదా, అది మనం ఏదైతే బర్రె వీక్ గా ఉందో లేదో మనం చెక్ చేసుకోవాలి. ఆ బర్రె వీక్ గా ఉంది అన్నప్పుడు దాని పేడని తీసుకొని మనం పరీక్ష చేసుకోవాలి. దాంట్లో గడ్డి నిష్పత్తి ఎంత ఉంది, పేడ ఎరువు నిష్పత్తి ఎంత ఉంది అనేది మనం తెలుసుకోవాలి. 100 గ్రాములు తీసుకొని మనము ఆ పేడని జల్లెడలో పెట్టి కరిగి తీసినప్పుడు ఆ పశువు ఎంత తినింది, మళ్ళీ వెయిట్ తీసుకున్నాం అనుకో, అది ఎంత డైజెషన్ చేసుకుంటే ఎంత వదిలేస్తుంది అనే దాన్ని బట్టి కూడా మనం పశువుని జాగ్రత్త చేసుకోవాలి. అరుగుదల తగ్గినప్పుడు అరుగుదల అయ్యేదానికి కూడా మందులు మనం వాడుకుంటే మనకి ఇప్పుడు ఈ పెరుగుతున్న జనరేషన్ కి టెక్నాలజీలు మారిపోయినాయి. వాటికి సంబంధించినవి కూడా మనకు అందుబాటులో ఉంటుంది. ఆ మెడిసిన్స్ వాడుకోవడం వల్ల కూడా మనకి పశువుని తొందరగా రికవరీ చేసుకోవచ్చు. పాలల్లో కూడా మనకి పెంచుకోవచ్చు. మీకు ఆవులు కూడా పాలు ఇస్తాయా? ఆవులు కూడా పాలు ఇస్తాయి. అవి దూడల కోసం, ఏదైనా బలహీనంగా ఉన్న దూడలకి, మనం బ్రీడ్ని డెవలప్ చేసుకోవాలనుకున్న దూడలకి వాడుకుంటాం ఆవు పాలని. ఆవు పాలు మనం బయటకు అమ్మం. ఆ ఆవు పాలని మనం బ్రీడ్ని డెవలప్ చేసుకునే వాటికి మాత్రమే వాడుకుంటాం. వాటిల్లో పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాటిల్ని మనం బయటకు అమ్మం.